హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో త్వరలో రిలీజ్ అయ్యేటటువంటి నోటిఫికేషన్స్ గురించి చెప్పమని మన ఆస్పిరెంట్స్ అయితే అడిగి ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినటువంటి నేను కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నానండి. మీ అవేర్నెస్ కోసం దయచేసి క్లెయిమ్ చేయదు, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. తెలుసుకొని మీరు ప్రిపేర్ అవుతారనే సదుద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను కలెక్ట్ చేసింది మీకు అందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో త్వరలో రిలీజ్ అయ్యేటటువంటి నోటిఫికేషన్స్ మీరు అవేర్నెస్ అయ్యి ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుందండి. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుందండి. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే నోటిఫికేషన్స్ ప్రజెంట్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో త్వరలో రిలీజ్ అయ్యేటటువంటి నోటిఫికేషన్స్ ఏంటి సార్ అని చాలామంది మన ఆస్పిరెంట్స్ అయితే అడిగి ఉన్నారు. మీకోసమే కలెక్ట్ చేశానండి. ఇక్కడైతే చూడండి, ఆంధ్రప్రదేశ్లో పరిశీలించినట్లయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గత 10-15 రోజుల నుంచి కనుక మీరు చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, అలాగే వీటిలోనే ఉన్నటువంటి న్యూస్ పేపర్లో కనుక ముఖ్యంగా చూసినట్లయితే పంచాయతీరాజ్ గురించి భారీ సంస్కరణలు, మెగా సంస్కరణలు అయితే మనం చూస్తూనే ఉన్నామండి. అన్ని పేపర్లు కవర్ చేస్తూనే ఉన్నవి. ఏమిటివి అని కానీ చూసినట్టయితే నిజంగా చెప్పాలంటే గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది పంచాయతీరాజులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులైతే ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు, అలాగే జాబ్ చాట్స్ అవ్వచ్చు, అలాగే అనేక రకాలైనటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను కూడా మన డైనమిక్ సీఎం గారు, అలాగే హానరబుల్ డిప్యూటీ సీఎం గారు మరియు పంచాయతీరాజులో ఉన్నటువంటి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్స్ నేతృత్వంలో పంచాయతీరాజుని ప్రక్షాళన చేసి అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఒక గొప్ప సంస్కరణలకైతే శ్రీకారం చుట్టారండి. తద్వారా పంచాయతీలను కూడా రీకేటగరైజేషన్ చేశారు, అంటే అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేయడం అంటే మౌలిక సదుపాయాల్ని కల్పించడానికి అవసరమైనటువంటి మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవసరమైనటువంటి సంస్కరణల్ని అర్బన్కి ధీటుగా రూరర్బన్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి మన పంచాయతీరాజ్ వ్యవస్థని సమూలంగా మార్పులు చేసినటువంటి సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు మరియు జిఎస్డబ్ల్యూ సంబంధించినటువంటి కన్సర్న్ మినిస్టర్స్ గారు, అలాగే అత్యున్నత స్థాయిలో మరియు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఈ యొక్క శ్రీకారం చుట్టడం ద్వారా, సంస్కరణ శ్రీకారం చుట్టడం ద్వారా ఇక్కడ 2 ఉపయోగాలే జరిగినాయండి. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలైతే వాటిని పరిష్కరించడం జరిగింది. అలాగే పంచాయతీని అప్గ్రేడ్ చేశారు, మళ్ళీ చెప్తున్నాను. అలాగే పంచాయతీల్లో ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, సర్వీసెస్ ఇవ్వడానికి మరియు పంచాయతీకి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టికి అనేక సంస్కరణలు అయితే తీసుకొని పంచాయతీల్ని పటిష్టం చేశారు. ఆర్థిక పరంగా, అలాగే పరిపాలనా పరంగా మరియు సిబ్బందిని నియమించుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఒక పక్క ఉద్యోగులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అనేక గ్రేడులు వ్యవస్థ పంచాయతీ సెక్రటరీస్కి అయితే ప్రమోషన్లు కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. నిజంగా పంచాయతీరాజులో పనిచేసేటువంటి ప్రతి ఎంప్లాయ్ అయితే సంతోషకరంగా ఉన్నటువంటి అంశముగా ఇది భావించవచ్చు. అలాగే గతంలో వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ అని పిలిచేవాళ్ళండి, పంచాయతీల్లో పనిచేసేవాళ్ళని పిఎస్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడైతే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా డెసిగ్నేషన్ అయితే హోదాని మార్పు చేశారు.
తద్వారా ప్రమోషన్లు కూడా ఉద్యోగస్తులకు కల్పించడం ద్వారా వీరైతే చాలా సంతోషదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పంచాయతీరాజ్ వ్యవస్థలో మనం గత 10 రోజుల నుంచి కనుక చూస్తున్నట్టే 10-15 రోజుల నుంచి కనుక చూస్తున్నట్లయితే ఆ ప్రక్షాళన మెగా సంస్కరణలు అయితే చేయటం అనేది జరిగింది. నేను చెప్పినట్టుగా మౌలిక సదుపాయాలు అలాగే ప్రజలకు సేవలని అందించడానికి పంచాయతీ యొక్క జనరల్ ఫండ్లో ఇదివరకైతే ఎంప్లాయీస్ విరివిగా ఉండేవాళ్ళు. ఆ జనరల్ ఫండ్లో ఉద్యోగాల్ని నియమించుకునేటువంటి అవకాశం ఇచ్చారు. అదే పెద్ద పంచాయతీ అయితే 18 మంది సిబ్బంది ఉండాలని. ఇవాళంతా ఆఫీస్కి నేను గత వీడియోలో కూడా చెప్పాను. కొంచెం చిన్న పంచాయతీ 17 మంది ఉండాలని, తర్వాత 8 మంది 6 ఉండాలని 1,24,000 మంది సిబ్బందిని నియమించుకునేటువంటి అవకాశం అయితే పంచాయతీలకి కల్పించారండి. తద్వారా వారిలో సింహభాగం ఎక్కువ భాగం అయితే ఖాళీలు ఉన్నవి 1,24,000, ఒక 24,000, ఒక 30,000 మంది అయితే ఇప్పుడైతే పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక మిగతా అన్ని ఆ యొక్క పంచాయతీల యొక్క జనరల్ ఫండ్ నుంచి శాలరీస్ అందిస్తూ నియమించుకునే అధికారం అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా నియమించుకుంటారనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను. జాయింట్ కలెక్టర్ గారు అవ్వచ్చు, అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు అవ్వచ్చు, ఇక డిఎల్డిఓ గారు, డిఎల్పిఓ గారు, లేకపోతే ఎంపీడీఓ గారు, అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు, వీళ్ళందరి యొక్క ఒక బోర్డు మీటింగ్లో వీరినైతే నియమించే అవకాశం అయితే ఉందని గతంలోనే చెప్పాను. దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రతి పంచాయతీలోనూ 18 ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ యొక్క పంచాయతీ యొక్క ఆర్థిక వనరుల దృష్ట్యా, ఆ యొక్క పంచాయతీ యొక్క జనాభా దృష్టి అయితే సర్వీసెస్ మెండుగా ఇవ్వడానికైతే ఈ పోస్టులను నియమించుకోవడానికి సంస్కరణలు తీసుకున్నారన్నాము. ఏ పోస్టులు సార్? పారిశుద్ధ్య కార్మికులు అనుకోవచ్చు. అవి కాదు. మరి జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయం ఉన్నారు కదా, వారు కాదు. గ్రామ పంచాయతీలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్స్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్, బిల్ కలెక్టర్స్, వీళ్ళందరూ పంచాయతీలో పనిచేస్తారండి. గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళు కాదు, పంచాయతీలో పనిచేసేవండి ఉద్యోగస్తులు. మనం చూస్తూనే ఉన్నాం. బిల్ కలెక్టర్స్ అవ్వచ్చు, అలాగే వీధి దీపాలు వెలిగించడానికి ఎలక్ట్రీషియన్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్, అలాగే నిచ్చెన మోసే కూలీల దగ్గర నుంచి ఇక పంప్ ఆపరేటర్స్, రక్షిత మంచినీటి పథకానికి కావాల్సినటువంటి పంప్ ఆపరేటర్లు, అలాగే ఫిట్టర్స్, ఇలా రకరకాలైనవి ఉద్యోగాలు అయితే పంచాయతీలో నియమించుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి అవకాశం కల్పిస్తుంది. తద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఆ యొక్క నియమించుకునే సందర్భంలో ఖచ్చితంగా ఒక చిన్న ఎగ్జామ్ కూడా పెట్టేటప్పుడు అవకాశం ఉంది. ఎగ్జాము లేకపోతే ఇంటర్వ్యూ అయితే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు కాబట్టి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూలు తీసుకునే అవకాశం అయితే త్వరలోనే ఉంది. మీరు చూడండి, ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో చూస్తే గ్రామ పంచాయతీలని, పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. దానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. వాటిని కూడా త్వరలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉందని ముందుగా నేను మీకు చెప్తున్నా. మరి ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అవసరం అవుతుంది. అలా మన జయదేవ్ అకాడమీ అయితే దానికి సంబంధించినటువంటి మొట్టమొదటి దగ్గర నుంచి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు, గత ప్రభుత్వ పథకాలు, ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, అలాగే 1994 పంచాయతీరాజ్ యాక్ట్ యొక్క ప్రముఖమైనటువంటి ఆర్టికల్స్, ఇవన్నీ ఎగ్జామ్లను అడిగినా మీరు రాయొచ్చు, అలాగే ఇంటర్వ్యూలు అడిగినా రాసే విధంగా అయితే ఈ బుక్స్ అయితే మీకోసం ప్రిపేర్ చేసామండి. ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నవి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయండి. హ్యాపీగా మీరు 999 రూపాయలు ఫోన్పే చేసి ఈ నెంబర్కి 9010960647 అనే నెంబరు, ఆ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి మీ యొక్క అడ్రస్ కనుక పంపిస్తే మీకు ఈ బుక్స్ అయితే వస్తుంది. మీరు ఎలాంటి ఎగ్జామ్ రాసినప్పటికీ ఈ యొక్క పంచాయతీరాజులో ఏ ఉద్యోగానికైనా ఈ ప్రశ్నల నుంచే ఇస్తారు. మరి ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి
ప్రభుత్వ పథకాలు పాలసీలు అన్నీ అడుగుతారు కదండి. అవి చెబితే గనక మీరు ఎగ్జామ్ రాస్తే గనక మంచి మార్కులు వస్తే మీకైతే ఉద్యోగం గ్యారెంటీగా వస్తుంది. చాలామంది ఆస్పిరెంట్స్ కూడా తీసుకుంటున్నారండి. చాలా పోస్టింగ్ చేస్తున్నాం. హ్యాపీగా మీరు కూడా ఇవి అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి త్వరపడి మీరు కూడా రిజిస్టర్ చేసుకుంటారని మీకు తెలియజేస్తున్నాను. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. ఎందుకంటే ఈ యొక్క పీడీఓలు, పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే హోదా మార్చినటువంటి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా 2030కి వచ్చేసరికి చాలా పోస్టులు అయితే ఖాళీలు అవుతున్నవి. అలాగే ఈ ప్యానల్ ఇయర్లోనే అంటే 2025-26లోనే ఏవైతే ఖాళీలు అవుతున్న వాటిని కూడా ఫిల్ చేయాలనేసి మనం జీవోలో కూడా లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, చూశారు మీరు. త్వరలోనే వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పంచాయతీరాజులోనూ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసే అంశాలని మీకు ఒకసారి చూపిస్తా. చూడండి, పంచాయతీరాజులో పదోన్నతుల పండగ. ఇది ఈ మధ్య వారం 10 రోజులు వచ్చినటువంటి న్యూసే. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే ఇవన్నీ మీకు చూపిస్తున్నా. మరొకసారి ఇవ్వండి, పంచాయతీ కార్యదర్శుల పేరు క్యాడర్లో మార్పు, ఇకపై గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా కొనసాగింపు. చూడండి, ఇక్కడ పీడీఓ అంటే జీపీడీఓగా ఇవ్వడం అనేది జరిగింది. ఇవ్వండి, ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏమైనా వాటి మీద సమాచారం ఉందా సార్ అని చాలామంది అడుగుతున్నారండి. ఇది ఒక పెద్ద డిపార్ట్మెంట్. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పటికీ 130,000 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి పెద్ద డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ని కనుక మంచిగా వినియోగించుకుంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని సేవలు, సర్వీసెస్ ఫాస్ట్గా అందించవచ్చని ప్రభుత్వం గ్రహించి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఇంకా బాగా ఉపయోగించుకోవాలి. వీళ్ళ యొక్క జాబ్ చార్ట్స్ని మంచిగా తయారు చేసి జిల్లా స్థాయిలో జిల్లా జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ అంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ అవ్వచ్చు, గ్రూప్ 2 ఆఫీసర్ని అక్కడ డెప్యుటేషన్ మీద వేసి అక్కడ ఒక ఆఫీస్ పెడుతున్నారు ప్రతి జిల్లాలో. వాళ్ళకి అనుసంధానంగా ప్రతి మండలానికి ప్రమోషన్ ఇచ్చినటువంటి డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి అధికారి అంటే మనం చూసామండి, పంచాయతీ సెక్రటరీలోనే ప్రమోషన్లు ఇచ్చారు. వారిని డిప్యూటీ ఎంపీడీఓగా ప్రమోషన్లు ఇచ్చారు. వాళ్ళని మండల జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్గా నియమించి వారి నుంచి కూడా జిల్లా స్థాయి అధికారులు రిపోర్టులు తీసుకోవడం, పర్యవేక్షణ చేయడం, మానిటరింగ్ చేయడం, సూపర్వైజేషన్ పటిష్టంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక గ్రామ స్థాయిలో పనిచేసేటటువంటి ఈ యొక్క పెద్ద వ్యవస్థ, మెగా డిపార్ట్మెంట్ అనమాట ఇది. 130,000 మంది ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని మంచిగా ఉపయోగించుకుంటే మంచి సర్వీసెస్ ప్రజలకు అందించవచ్చు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తూ దీని మీద అయితే అనేక నిర్ణయాలు ప్రతినిత్యం తీసుకుంటుంది. అనడానికి ఉదాహరణ, సార్ ఇందులో నోటిఫికేషన్ పడదేమో సార్, లేవేమో సార్, ఎక్సెస్ అయిందేమో సార్ అంటున్నారు. కొన్ని పోస్టులు ఎక్సెస్ అయింది, ఓకే కాదన్ను. నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్తున్నా, కోట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మీకు డేటా కూడా చూపెట్టా. ప్రమోషన్లు ఇస్తున్నారు కదా, మరి ప్రమోషన్లు ఇచ్చిన వ్యక్తి కింద ఎలా ఉంటారు, పైకి వెళ్ళాలి కదా. ఆ పోస్టులు ఖాళీ అవుతాయి కదా. కొన్ని ఎక్సెస్ అయిన మాట వాస్తవమే. మహిళా పోలీస్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని కేటగిరీలు అయినాయి, కొన్ని అవి అయ్యింది. వాళ్ళని తీసుకొచ్చి పంచాయత్ సెక్రటరీలకు వేయలేరు కదా, వాళ్ళని తీసుకొచ్చి డిజిటల్ అసిస్టెంట్గా వేయలేరు కదా. ఎవరి జాబ్ నేచర్ వాళ్ళదే, ఎవరి క్వాలిఫికేషన్స్ వాళ్ళే. కాబట్టి ఎక్సెస్ అయితే వేరే డిపార్ట్మెంట్లు అంటే ఐసిడిఎస్కి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చేమో కానీ, సర్దిద్దు చేయొచ్చేమో, లేకపోతే రేషనలైజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ సచివాలయంలో ఉపయోగించుకోవడానికైతే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరి పని వాళ్ళే చేయటము, ఎవరి క్వాలిఫికేషన్స్ వాళ్ళే. కాబట్టి ప్రభుత్వం కూడా గ్రహించి మిగతా వాటిని కూడా ఫిల్ చేయడానికి మొన్న క్యాబినెట్ మీటింగ్లో చూసినట్టయితే 993 నేను చెప్పాను, 993 అయితే ఇమ్మీడియట్గా సీఎం గారు ఇన్ని పోస్టులకి ఆమోదించారు. ఈ ఆర్థిక శాఖల్ని ఇవి నోటిఫికేషన్ రావడానికి త్వరలో వస్తానికి ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కసరత్తులన్నీ జరుగుతున్నాయి.
గ్రామ వార్డు సచివాలయం మీద ప్రభుత్వం చాలా దృష్టి అయితే కాన్సన్ట్రేషన్ అయితే పెట్టింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగా చూడండి. స్వర్ణాంధ్ర కేంద్రాలుగా సచివాలయాలు మార్చుకుందామా, లేకపోతే ఆనరబుల్ సీఎం గారు విజన్ యూనిట్గా మారుద్దామా, ఇలా రకరకాలైన ఒక 10 పేర్లు అయితే వీటికి సంబంధించి డిస్కస్ చేస్తున్నారండి. ఇంకా ఏ పేరునైతే ఖరారు చేయలేదని సీఎంఓ ఆఫీసే నిన్న ప్రకటన చేశారు. కాకపోతే ఈ పేరు మార్చే ఉద్దేశం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ యొక్క సేవల్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే కదా దీని మీద ఇంత దృష్టి అయితే కేంద్రీకరించింది. కాబట్టి అందులో ఉన్న పోస్టులు కూడా ఫిల్ చేస్తారు, ఖచ్చితంగా ఫిల్ చేస్తారు. ఏ పోస్టులు ఉన్నాయి సార్ ఫిల్ చేయడానికంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఇవి ఖాళీలు అవుతున్నాయి. ఈ గ్రేడ్ 5ని గ్రేడ్ 4గా ప్రమోషన్స్ ఇచ్చారండి, అది కూడా చూపెట్టాను మీకు. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 అని చెప్పాను. వీళ్ళు డిజిటల్ అసిస్టెంట్ అండి. వీరికి కూడా కొన్ని జిల్లాల్లో వచ్చేసరికి గ్రేడ్ 5గా వీళ్ళకి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఖాళీగా ఉంటాయి కదా, ఈ పోస్టులు ఖాళీలు అయిపోతాయి. అలాగే పంచాయతీ సెక్రటరీలు కూడా ఎప్పుడైతే ప్రమోషన్స్ ఇస్తున్నారో డిఆర్ కోటా వచ్చేసరికి 30%, ప్రమోషన్లోనేమో 70% చేస్తారు. అలాగే డిఆర్ కోటాలు వచ్చేసరికి 30% ప్రమోషన్ ఇవి ఫిల్ చేయాల్సి ఉంటాయి. మరి ఈ పోస్టుల్ని నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయాలి. పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు, అలాగే డిజిటల్ అసిస్టెంటు. ఇక ఇలాంటి పోస్టులతో పాటుగా ఎక్కువ మంది అడుగుతున్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉన్నాయండి. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మరియు వెటర్నరీ అసిస్టెంట్ మొన్న అసెంబ్లీలో డిస్కస్ చేసినట్టయితే వెటర్నరీ అసిస్టెంట్ సుమారుగా 430 దాకా ఖాళీలు ఏదో ఉన్నాయనేసి అప్పట్లో అన్నారు. వీటిని కూడా ఫిల్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నదండి. వెటర్నరీ అసిస్టెంట్ ఈ యొక్క యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కంటే వెటర్నరీ అసిస్టెంట్ పోస్టు పెద్దదని మనందరికీ తెలుసు. దీనికి ఇంక్రిమెంట్లు కూడా 5-6 ఇంక్రిమెంట్లు ఎక్కువ అనుకుంటండి. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కంటే వెటర్నరీ అసిస్టెంట్కే నెక్స్ట్ ప్రమోషన్ అనమాట. నేను అనుకోవడం అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినట్టయితే ఈ రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చి మెరిట్ సాధించిన అభ్యర్థికైతే ఫస్ట్ ఆప్షన్గా వెటర్నరీ అసిస్టెంట్స్ ఇస్తారు. నెక్స్ట్ ఆప్షన్గా ఇక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి పోస్ట్కి అయితే సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఇవి రాష్ట్రం జిల్లాకు వచ్చేసి ఒక 432 అంటే ఒక 60-70 ఉంటాయండి. మంచి పోస్టులు అండి ఇవి. నెక్స్ట్ జేవీడీగా ప్రమోట్ అవుతారు. వీళ్ళు జూనియర్ వెటర్నరీ డాక్టర్గా ప్రమోషన్ అవుతారు. మంచి స్కిల్స్ అయితే ఉన్నవి. వీరి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరు సంబంధిత అధికారులకి మరియు మినిస్టర్స్కి అయితే అర్జీలు ఇస్తున్నారండి. ఫిల్ చేయమని వారు కూడా హామీగా ఇచ్చినట్టు కనిపిస్తుంది. సుముఖంగా ఉన్నారని చాలామంది అయితే ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి త్వరలో ఈ నోటిఫికేషన్ కూడా వచ్చిద్దని ఆశిద్దామండి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వెటర్నరీ అసిస్టెంట్స్ యొక్క అవసరత చాలా ఉండింది. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ముఖ్యంగా భారతదేశమే 70% వ్యవసాయ ఆధారిత దేశం. కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ అసిస్టెంట్లు కావాలి. అలాగే ఈ యొక్క యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కూడా ఉంటే ఈ యొక్క పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. అలాగే వ్యవసాయానికి కూడా కావాల్సిన పలు సూచనలు అయితే ఇవ్వడానికి అవకాశం ఉండదు. కానీ ఈ పోస్టులు అనేది తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో కూడా ఆల్రెడీ 720 పోస్టుల దాకా అయితే ఉన్నవి. వీటి సంఖ్య కూడా ఒక 1000 దాకా పెరిగినట్టుగా అనిపిస్తుందని అక్కడ ఉన్నటువంటి మన యాస్పిరెంట్స్ కూడా తెలియచేశారు. తెలంగాణలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ కూడా చెప్తున్నాను. మన జయదేవ్ అకాడమీలో వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ చాలా మంచిగా ఎక్స్ప్లెనేటివ్గా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మరియు కాంపిటేటివ్ ఓరియంటేషన్ అయితే ఈ యొక్క క్లాసులన్నీ మేము చెప్పున్నామండి. అందరూ మన ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్సే. కాబట్టి వారికి ప్రిపేర్ అయ్యేటువంటి నాలెడ్జ్ కూడా దాని మీద ఉంది. కాబట్టి ఆ పరంగా ఉద్యోగం ఇచ్చే రీతిలో ఈ క్లాసెస్ అయితే చెప్పడం అనేది జరిగింది. కాబట్టి చూడండి, గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన నోటిఫికేషన్లు కూడా త్వరలో అయితే వస్తుంది. 993 ఆల్రెడీ పోస్టులు అప్రూవ్ చేశారు. గత
క్యాబినెట్ మీట్లో ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఈ ప్రమోషన్ ద్వారా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. గ్రామ వార్డు సచివాలయం ప్రమోషన్లు ఇవ్వడానికి కూడా ఒక మినిస్టర్ ప్యానల్ కూడా వేయటం జరిగింది. డిప్యూటీ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో మనం చూసాం. అవి కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ప్రమోట్ అయ్యారో వారి యొక్క క్రింది ప్లేసుల్లో వచ్చేసరికి ఖచ్చితంగా ఖాళీలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మంచిది. అలాగే ఏఎన్ఎం పోస్టులు కూడా ఈసారి అయితే ఎక్కువగా వేస్తారండి. ఏఎన్ఎం సంబంధించిన పోస్టులు కూడా ఎక్కువగా వేస్తారనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాటితో కూడా మిగతా పోస్టులు కూడా వేస్తారు. అచ్చంగా ఏఎన్ఎం వేస్తారని అంటే ఏఎన్ఎం కొంచెం ఎక్కువ వేయచ్చు, మిగతా పోస్టులు కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రమోషన్స్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ వారం 10 రోజుల్లో ఈ ప్రమోషన్లు అయితే ఖరారు చేయడము, ప్రమోషన్లు ఇవ్వడము, తద్వారా ఈ యొక్క వ్యాకెన్సీస్ కనుక ఏర్పడితే అడ్జస్ట్మెంట్ చేయడమా, లేకపోతే వీటిని అడ్జస్ట్మెంట్ చేయడానికి అయితే ఎవరు లేరు, వీటిని నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కాబట్టి మనం యాజ్ ఏ ఆస్పిరెంట్స్కి అయితే అది తెలుసుకొని మనం ప్రిపేర్ అయితే ముందుగానే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే 100% ఉంటుందనేసి నేను చెప్తున్నానండి. ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలోనూ మరియు పంచాయతీరాజ్ శాఖలో మనం చూసినట్టయితే ఎక్కువ వ్యాకెన్సీస్ని ఇక్కడ చూడవచ్చు అండి. గతంలో కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖలో నేను చెప్పాను అప్పుడే 1,24,000 వరకు ఉంటాయండి ఈ పోస్ట్ అనేది నేను చెప్పాను. 1,24,000 ఇవన్నీ ఇప్పుడైతే వీళ్ళు ఒక 30-40 వేల మంది అయితే పనిచేస్తున్నారు. మిగతాయి కూడా ఆ యొక్క గ్రామ పంచాయతీల యొక్క ఆర్థిక వనరుల నేపథ్యంలో వీటన్నిటిని ఫిల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక గ్రామ వార్డు సచివాలయంలో నేను అదే చెప్తున్నా, గ్రామ వార్డు సచివాలయంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది. హ్యాపీగా చదువుకోండి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే పశుసంవర్ధక సహాయకులు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రెండిట్లోనూ ఉంటుంది. ఇక ఏఎన్ఎం కూడా త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. ఏఎన్ఎం అభ్యర్థులు ఎవరైనా ఉన్నా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చూసినట్టయితే ఇరు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి సుమారుగా 12,000 పోస్టులు ఉన్నవని స్వయాన మన రాష్ట్ర డీజీపీ గారే సిఎస్ గారికి సబ్మిట్ చేసిన రిపోర్ట్లు వచ్చినాయి. మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా చూసాం, న్యూస్ పేపర్లో కూడా చూసాం. ఇక పోస్టులు ఎన్ని వేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం. కాబట్టి ఈ యొక్క యూనియన్ ఏదైతే అంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు నేను చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్లో 12,000 ఉన్నాయి, అట్లనే తెలంగాణలో కూడా 12,000 దాకా అయితే పోస్టులు దాకా ఉన్నాయి. కాబట్టి వీటికి మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే యూనిఫామ్ పోస్టుల కోసం చూస్తున్నారో ఈసారి అయితే మెగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక జాబ్ క్యాలెండర్ కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం కూడా మెండుకు కనిపిస్తుందండి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లని రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క వ్యాకెన్సీస్ ఏంటి అని వాటి యొక్క ఇండేట్లు అడుగుతున్నారు. అలాగే వారి యొక్క రిజర్వేషన్స్ ప్రకారము ఆర్థిక శాఖకి ఆ వ్యాకెన్సీస్ పంపించి వాటిని అప్రూవల్ తీసుకొని ఏపీపీఎస్సీ కనుక పంపిస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉందని అన్ని డిపార్ట్మెంట్లకు అయితే ఇన్ఫర్మేషన్ అప్పుడు జీవో ద్వారా సర్క్యులర్ ద్వారా పంపడం మనం చూశాను, మేము ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి గ్రూప్ 1 వచ్చేసరికి సుమారుగా 200 పోస్టులు దాకా ఉన్నవి. గ్రూప్ 2 అయితే మరి కోర్టులో ఉంది కాబట్టి అవి కూడా ఏం చేస్తారనేది చూసి వాడికి ఇంకా కొన్ని పోస్టులు అయితే కలిసే అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 కూడా మెగా నోటిఫికేషన్ చూడొచ్చు. ఇలా గ్రూప్ 4లో అయితే ఇంకా క్లర్కిల్ క్యాడర్లో ఇంకా చాలా పోస్టులు అయితే ఉన్నాయండి. కాబట్టి ఏపీపీఎస్సీ నుంచి కూడా జాబ్ క్యాలెండర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనట్టుకు ఈ యొక్క రానున్న 2 నెలలు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే మెండుకు కనపడుతుందండి. ప్రిపేర్ అవ్వండి. ఈ పోలీస్ బోర్డు నుంచి అయితే సపరేట్గా ఇస్తారు కాబట్టి ఇవి కూడా త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక చూడండి, ఇక్కడ మీకైతే పంచాయతీ రాజులో పదోన్నతులు అనేది ఇక్కడ మనం గతంలోనే చూశారు. అయినా మీకోసం ఒకసారి చూపిద్దాం, ఎగ్జిబిట్ చేస్తే మీకు నమ్మకం వస్తుందనేసి నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తున్నా. 1,500 మంది పైగా కార్యదర్శులకి ఉద్యోగోన్నతి అంటే డిప్యూటీ ఎంపీడీఓలుగా వెళ్తారు. 2 ఏళ్ల కాల పరిమితికి ఏడాదికి సవరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఎందుకంటే పిఎస్లు అనేవి 1 to 4 అనేవి ఉండాలండి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు. ఇందులో నుంచి ఆ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు అంటే గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 1కి ప్రమోట్ అవ్వాలంటే వరుసనే వెళ్తూ ఉండాలి. గ్రేడ్ 2, గ్రేడ్ 3,
గ్రేడ్ 4. అలాగే ఇప్పుడు సచివాలయం గ్రేడ్ 5 కూడా వచ్చారు, వీళ్ళు కూడా ప్రమోట్ అవుతున్నారు. వీళ్ళు ఇక్కడే ప్రమోట్ అయితే వీళ్ళు ఇక్కడే ప్రమోట్ అవ్వాలి. ఇక్కడ 2కి ప్రమోట్ అయితే ఇక్కడి నుంచి 1కి ప్రమోట్, 1 నుంచి డిప్యూటీ ఎంపీడీఓగా ప్రమోట్ అవ్వాలి. కాబట్టి ఏ స్టేజీలో కూడా ఇక్కడ మనకి ల్యాగ్ అయింది అనుకోండి, ఆగిపోయారు అనుకోండి, 2 years 2 సంవత్సరాలు కనుక పనిచేస్తే ప్రమోషన్కి అర్హుడు అనేసి లాస్ట్ జీవో ఉందండి. ఇక్కడ ఏంటంటే 1 year క్రితమే ప్రమోషన్లు పొందారు కాబట్టి ఈ మధ్యలో ఎక్కడో చోట ఆగే అవకాశం ఉంది. ఒక 474 మంది దాకా ఆగే అవకాశం ఉంది. కాబట్టి వీరికి కూడా 1 year చేశారండి. 1 year చేసి వీళ్ళని కూడా పైకి పంపించేస్తున్నారు, అంటే ప్రమోట్ చేస్తున్నారు అప్పుడు. అంటే గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 1 దాకా ప్రమోట్ అవుతున్నారు, అక్కడి నుంచి డిప్యూటీ ఎంపీడీ దాకా వెళ్ళిపోతున్నారు. అంటే ఈ యొక్క ప్రమోషన్ల యొక్క వేగము ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా ఆగకుండా వీళ్ళ పైకి అంటే ఐ మీన్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి కింది క్యాడర్లో ఖచ్చితంగా వ్యాకెన్సీస్ అనేవి అరైజ్ అవుతాయి. నేను ఎంతసేపు చెప్పినా మీకు ఎవిడెన్స్గా కూడా ప్రీవియస్ వీడియోలు చెప్పాను. ఆ యొక్క వ్యాకెన్సీస్ని ఖచ్చితంగా ఫిల్ చేయాలి కదా. ఒక డిజిటల్ అసిస్టెంట్ కనుక సచివాలయం లేకపోతే అక్కడ ఉండే వర్క్ అంతా, రిపోర్ట్స్ అన్నీ పైకి వెళ్ళవు, తీసుకోరు, అక్కడ వర్క్ అంతా ఆగిపోతుంది. కాబట్టి ఆ పోస్ట్ని ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డెప్యుటేషన్ వేయడానికైనా కొంతకాలం వేయగలరేమో కానీ ఆ బర్డెన్ వల్ల చేయలేరండి. ఇక నెక్స్ట్ చూడండి, ఇదిగోండి పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. పదోన్నతులకు కనీస అర్హత 2 ఏళ్ళ నుంచి ఏడాదికి సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకేసారి 1500 మంది పైగా పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి లభించింది. ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. తద్వారా ఎక్కువ ప్రమోషన్ ఛానల్ కూడా క్రియేట్ చేశారండి. అంతకుముందు ఏంటంటే ఒకే సింగిల్ లైన్ MU1 MU2 లాగా ఇక్కడ MU2లుగా అలాగ చేశారనమాట. GSW ఆఫీసర్స్ కూడా నియమిస్తున్నారనమాట. ఎవరైతే ప్రమోట్లో ఉన్న డిప్యూటీ ఎంపీడీ అంటే గతంలో ఈఓపీఆర్డీ గారు అంటారు మండల ఆఫీసర్స్, వాళ్ళని ఇప్పుడు GSWS ఆఫీసర్స్ కూడా మళ్ళీ 660 మందికి ఇచ్చారంటే ప్రమోషన్ ఒక్కసారి ఆ యొక్క ఛానల్ అనేది స్పీడ్గా అనేది వెళ్తుంది అనమాట. అది కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీలో వ్యాకెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనేది నేను చెప్పాలనేది నా యొక్క ఉద్దేశం అండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక చూడండి, పంచాయతీ కార్యదర్శి పేరు కేరళ మార్పు, ఇక గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తారనమాట. కాబట్టి ఇవన్నీ చూడండి, ప్రమోషన్లు ఇదిగో ఎలా వెళ్తున్నారు, ఎన్ని ప్రమోషన్ ఛానల్కి సంబంధించింది. జూనియర్ అసిస్టెంట్లకు దగ్గర నుంచి అందరికీ ప్రమోషన్స్ ఇస్తున్నారండి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు ఇదిగోండి, జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్లు కూడా పనిచేస్తుండగా అందులో 359 జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ పోస్టులు సీనియర్ అసిస్టెంట్ అప్గ్రేడ్గా వాళ్ళకు కూడా చేస్తున్నారు. మీకు ఓకేనా? ఇక ఇవి స్వర్ణాంధ్ర కేంద్రాలుగా సచివాలయాల మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంటుందండి. కాబట్టి ఇది కూడా ప్రక్షాళన చేస్తుంది, సంస్కరణ చేశారు, ఆల్రెడీ రేషనలైజ్ చేశారు. వాటిలో కొన్ని ఎక్కువైనా, కొన్ని అయితే స్కేర్సిటీ తక్కువైనాయి. వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం త్వరలోనే ఉంది. పంచాయతీరాజ్లో క్లస్టర్ వ్యవస్థ కూడా తీసేశారండి. క్లస్టర్ వ్యవస్థ పెద్ద ఊరు కింద ఒక ఊరో 2 ఊర్లో హ్యామ్లెట్స్గా ఉన్నాయి, వాడిని స్వతంత్రంగా చేసేసారనమాట. ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషను అనేది డీసెంట్రలైజేషన్ చేశారనమాట. పరిపాలన వికేంద్రీకరణ అనేది చేశారు. తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ పురపాలక సంఘాల తరహాలో ప్రతి పంచాయతీలోనూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాలు, ఇంజనీరింగ్, ఆదాయం పన్ను వసూళ్ల విభాగం ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిబ్బంది మరి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు లేరు కదా, మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి వీళ్ళని? అంటే వీళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఇదే, మీకు మూల సూత్రంగా ఇందులో మీకు కనిపిస్తుంది. ప్రతిదీ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఎలా ఉంది, దేనికి అదే ఉంటుంది. అలాగే ప్రతి పంచాయతీలోనూ పారిశుద్ధ్యము, శానిటేషన్ విభాగం ఒకటి, డ్రింకింగ్ వాటర్ విభాగం ఒకటి, గ్రామీణ ప్రణాళిక విభాగం ఒకటి, వీధి దీపాలు, ఎలక్ట్రిసిటీ, అలాగే ఇంజనీరింగ్, ఆదాయము, పన్ను వసూళ్ళు, దేనికి దానికి డిపార్ట్మెంట్ చేసేస్తే. ఇప్పుడైతే పంచాయతీ అన్నీ కలిసే ఉంటాయి, ఒకటే 4-5 పనులు చేస్తూ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ చేసేస్తే సర్వీసెస్ అనేవి కూడా ఫాస్ట్గా వెళ్తాయి అనేది ఉద్దేశము. ఎట్లా మనకి మున్సిపాలిటీలో లాగా. కాబట్టి ఇక్కడ
రిక్రూట్ చేయడానికి నియమించుకోవడానికి అవకాశం ప్రతి పంచాయతీ కూడా పరిపుష్టంగా ఉందండి. ఆర్థిక నిధుల సమీకరణ చేస్తున్నారు కాబట్టి అందులో 50% వరకు శాలరీస్ ఇవ్వచ్చు. 50% వరకు 30 నుంచి 50% వరకు శాలరీస్కి కేటాయించుకోవచ్చు అన్నమాట. కాబట్టి శాలరీస్ కూడా ఇబ్బంది ఉండదు గవర్నమెంట్కి. ఓకేనా? ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ సంస్కరణలు చేస్తున్నారండి. ఇవి మన యాస్పిరెంట్స్ అడిగిన ప్రశ్నలకి ఈ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు చెప్తున్నా. ఇవన్నీ నా వ్యక్తిగతమే, కాకపోతే త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రిపేర్ అవ్వండి. గ్రామ పంచాయతీల్లోనూ వ్యాకెన్సీస్ వస్తాయి, గ్రామ వార్డు సచివాలయంలోనూ వ్యాకెన్సీ వస్తాయి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో మొన్న ప్రకటించారు కూడా వస్తాయి. ఇక ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు అయితే రెడీగా ఉన్నవి, కాకపోతే ఇంకా దాని మీద ఇండెంట్లు తీసుకొని ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ రావాలి. కాబట్టి ఆ తర్వాత జాబ్ క్యాలెండర్లో వాటిని అయితే ఇచ్చే అవకాశము మెండుగా కనపడుతుందండి. కాబట్టి ఇక మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మీకైతే ఇవి ఎగ్జిబిట్ చేస్తున్నాను. బుక్స్ చూసుకోండి. ఈ బుక్స్ కనుక ఉంటే ఒక గ్రామ వార్డు సచివాలయం మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే కాదండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఎగ్జామ్ పెట్టినా కనీసం 10-15 ప్రశ్నలు అయితే వారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేల నుంచి అయితే ఖచ్చితంగా అడుగుతారు. A to Z ప్రతి స్కీమ్స్ సంబంధించినటువంటి పాలసీలకు సంబంధించిన మొత్తం అయితే ఈ బుక్స్లో మీకోసం అయితే మన జయదేవ్ అకాడమీ అందిస్తుందండి. ఎక్కడా మీకు బయట కూడా దొరకవు. కాబట్టి హ్యాపీగా ఎలా మీరు పర్చేజ్ చేసుకోవాలో కూడా నేను ఇవైతే మీకు ఎగ్జిబిట్ చేసి చూపిస్తా. చూడండి. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పశుసంవర్ధ సహాయకులకి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఏంటంటే మన జయదేవ్ అకాడమీలో కాంబో ప్యాక్ అనేది ఇచ్చామండి. కాంబో ప్యాక్ 1 year వ్యాలిడిటీతో ఇచ్చారండి. ఇందులో పార్ట్ A 50 మార్క్స్ కూడా చెప్పడం మన ప్రత్యేకత. ఇంకా పార్ట్ B వెటర్నరీ సబ్జెక్టు సంబంధించి 100 మార్క్స్ 20 చాప్టర్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్తో చెప్పించామండి. ఇక 50 CBT టెస్ట్లో 40 ఏమో ఆహాకు సంబంధించి 10 CBT టెస్టులు వచ్చేసరికి జనరల్ స్టడీస్ సంబంధించి 50 CBT టెస్టులు ఎవరు ఇవ్వలేదు, మనమే ఇస్తున్నామండి. ఇది మీరు ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు కంప్యూటర్ మీద కన్ఫ్యూజ్ అవ్వకుండా 50 రాస్తే ఇంకేం కన్ఫ్యూజ్ అవుతారండి. ఇక మీరు ఇంకా చదువుతారు కాబట్టి 4000 వరకు ప్రాక్టీస్ బిట్స్ కూడా అందుబాటులో ఉంచాము. ఇక 20 చాప్టర్స్ PDF మెటీరియల్ కూడా మీకు దీంట్లోనే ఉన్నవి. ఇక ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్గా 2999 అనండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని రివ్యూ కూడా చేస్తారు మన డాక్టర్స్, మన జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీస్ అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడే చెప్పా, ప్రభుత్వ పథకాలు, పాలసీలు అనేవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినప్పుడు సుమారుగా అంటే 299 ప్లస్ 50 రూపాయలు అని చెప్పుకున్న 350 రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఈ మెటీరియల్ కూడా ఇందులో ఫ్రీగా ఇచ్చేస్తాం. సాఫ్ట్ కాపీలో ఫ్రీగా ఇచ్చేస్తాం. హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇంకా నోటిఫికేషన్ వస్తే రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాయిన్ అయిపోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఇరువురు యాస్పిరెంట్స్కి అయితే మన జయదేవ్ అకాడమీ మంచి కాంబో ప్యాక్ అయితే అందిస్తుంది. స్టేట్లో నెంబర్ 1 ఫ్యాకల్టీతో నెంబర్ 1గా చెప్పినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అండి. కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఇక్కడ ANM, MPH సంబంధించినటువంటి క్లాసెస్ కూడా, ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉందండి. కేవలం ఇది 1999. ఇక ఇక్కడ జనరల్ స్టడీస్ మరియు సబ్జెక్టు కూడా మీకు అందుబాటులో ఉన్నవి. హ్యాపీగా జాయిన్ అయిపోండి. స్టేట్లో జయదేవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి మంచి మెటీరియల్ మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో అందిస్తున్నాం. మీరు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ANMs కాబట్టి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ వర్క్ చేసుకున్న తర్వాత మీ మిగతా టైంలో చదువుకోవచ్చు అండి. ఇది 24 గంటలు ఎప్పుడైనా చదువుకోవచ్చు. రికార్డ్ చేసి పెడతాం. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇదిగోండి CBT టెస్టులు కూడా, MCQ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నవి. ఇది ఇదిగోండి పశుసంవర్ధ సహాయకులు అండి. ఇవి CBT టెస్టులు అయితే కేవలం 299. కాంబో ప్యాక్లు అయితే ఫ్రీగానే వస్తాయి.
ఇక ఎవరైతే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కాంబో ప్యాక్ అండి. 3 పుస్తకాలు గ్రామవార్డు సచివాలయం అవ్వచ్చు, అలాగే పంచాయతీరాజులో రిలీజ్ అయ్యేటటువంటి 1,00,000 పోస్టులు దాకా ఉన్నాయండి. ఇవి ప్రతి గ్రామ పంచాయతీలో రిలీజ్ అవుతాయి. వాటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఏకకాలంలో. బుక్స్ కూడా మేము ప్రతిరోజు చాలా ఆర్డర్స్ అయితే పంపిస్తున్నాము. స్కేర్సిటీ వచ్చే అవకాశం ఉంది. త్వరగా రిజిస్టర్ చేసుకొని చూడండి. గ్రామవార్డు సచివాలయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గ్రామవార్డు సచివాలయ స్థాపన, లక్ష్యాలు, వాటి యొక్క జీవోలు, వాటి యొక్క జాబ్ షాట్స్, మరియు 1994 పంచాయతీరాజ్ యాక్ట్, వీటన్నింటికి సంబంధించిన ఫస్ట్ బుక్ అండి ఇది. మీకు దొరకదు ఇది. అలాగే రెండో బుక్ వచ్చేసరికి ఈ యొక్క కేటగిరీ 1 సంబంధించి జనరల్ స్టడీస్ టాప్ 10 మోడల్ పేపర్స్. ఇక నెక్స్ట్ ఇది చూస్తేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల పాలసీ సర్వేలు అన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు సంబంధించినవి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి A to Z ఈ రోజు వరకైతే ఇవి మీకు అందుబాటులో ఉన్నవి. ఈ రోజు నుంచి కూడా ముఖ్యమైన అంశం గుర్తుపెట్టి, ఈ రోజు నుంచి కూడా మీ యొక్క పేరు అనేది మన జయదేవ్ అకాడమీ యాప్లో మేము ఇంక్లూడ్ చేస్తాం. మీకు ఎవరైతే ఈ బుక్స్ కొన్నారో మళ్ళీ ఎగ్జామ్ దాకా వచ్చేటటువంటి ప్రభుత్వ పాలసీలు కూడా మీకు అందిస్తాం అన్నమాట సాఫ్ట్ కాపీ రూపంలో. అంటే ఇప్పుడు కనుక మీరు కొంటే ఎగ్జామ్ దాకా ఇవైతే మీకు ఫ్రీగానే అందిస్తాం. అంటే స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్ వరకు ప్రభుత్వ పథకాల పాలసీలు మొత్తం సంబంధించింది మీకు అప్డేట్గా అందిస్తామని చెప్తున్నాను. కాబట్టి కేవలం 999 రూపాయలే 3 పుస్తకాలు వస్తాయి. కాంబో బుక్స్ అండి, బాగా సేల్ అవుతున్నాయి. మీరు కూడా తీసేసుకోండి. ఇక్కడైతే 999 రూపాయలు ఫోన్పే ఈ నెంబర్కి పంపించండి. ఆ తర్వాత మీ యొక్క నేము సెండ్, ఫుల్ అడ్రస్ అనమాట, పిన్ కోడ్ కూడా రాయండి. ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్ కాబట్టి మీ ఇంటికే వస్తుంది అనమాట. అన్ని డీటెయిల్స్, డోర్ నెంబరు ఉంటాయి ఖచ్చితంగా. డోర్ నెంబర్ కూడా రాయండి, మీ నేము, ఫాదర్ నేము, అలాగే డోర్ నెంబరు, పిన్ కోడ్, సెల్ ఫోన్ నెంబర్ కూడా ఈ వాట్సాప్కి పంపండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకటి ఫీజు కట్టండి, 999 స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. దాని కింద మీ ఫుల్ అడ్రస్ పంపితే 2-3 డేస్లోనే లేకపోతే 4 డేస్లో దూరం అయితే రిజిస్టర్ పోస్ట్లో మీ ఇంటికి ఈ 3 బుక్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా 15 నుంచి 20 మార్కులు మీకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ వస్తాయి. ఈ యొక్క బుక్ గ్రామవార్డు సచివాలయం పంచాయతీరాజ్కే కాదండి, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా అన్ని ఎగ్జామ్స్కి ఇది 10-15 క్వశ్చన్లు అయితే వస్తాయి. అందరి దగ్గర ఉండాల్సినటువంటి బుక్ అండి ఇది. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కేవలం 20 రూపీసే మెగా గ్రాండ్ టెస్ట్ అనమాట. గ్రామవార్డు సచివాలయం సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ తెలుసుకోవడానికైతే ఇది మేము పెట్టామండి. దీంట్లో హ్యాపీగా మీరు జాయిన్ అయ్యి మీరు CBD టెస్ట్ రాయొచ్చు. ఆ వచ్చిన మార్క్స్ని బట్టి మీ ప్రిపరేషన్ లెవెల్ తెలుస్తుందని కేవలం 20 రూపాయలకే, ఇది కూడా అందులో GSTలకే పోతాయండి. మీకోసమైతే ఇది అందుబాటులో ఉంచాము. నెక్స్ట్ చాలామంది మన ఆస్పిరెంట్స్ వచ్చేసరికి సార్ యాప్లో ఫీజు ఎలా కట్టాలి సార్ అని అడుగుతున్నారు. మళ్ళీ క్రొత్త వారి కోసం మళ్ళీ ఒక్కసారి నేను చెప్తాను చూడండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి. సెర్చ్లో ఇన్స్టాల్ అనగానే ఇలా వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. ఆ తర్వాత మీ నేమ్ వస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చూడండి లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది. ఈ వాట్సాప్ మీద క్లిక్ చేయొద్దు. కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. అక్కడ మీ ఫోన్ నెంబర్ అడిగింది. నేను నా ఫోన్ నెంబర్ వేసుకుంటున్నా. ఈ నెంబర్ మీ ఫోన్ నెంబర్ వేసుకోండి. మీ ఫోన్ నెంబర్కి OTP వచ్చింది అనమాట. ఇక్కడ OTP వస్తుంది. ఆ OTPని ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన యాప్ అనేది వచ్చేస్తుంది. ఇది ఇలా వస్తుందండి. చూడండి ఇక్కడ మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు స్టోర్లో ఉంటాయి, షాప్ లాగా. స్టోర్ మీద క్లిక్ చేశారనుకోండి, స్టోర్ మీద క్లిక్ చేస్తే మన కోర్సులు అన్నీ కనిపిస్తాయి. వీళ్ళు ఏం చేశారు, ఎనర్జీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్సు కొనుక్కోవడానికి ఇక్కడ క్లిక్ చేశారు. ఇదిగోండి దీని మీద క్లిక్ చేశారు. మీకు పశు సంవర్ధ సహాయాలు కావాలి, లేకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, లేకపోతే డిజిటల్ అసిస్టెంట్ కావాలి. అవన్నీ కిందకి పై స్క్రోల్ చేస్తే కనపడుతుంది. ఇక్కడ చూడండి ఈ అమౌంట్ ఇక్కడ ఉందండి. దీని ప్రకారం బై నౌ మీద మీరు క్లిక్ చేస్తే ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడే మీకు ఫోన్పే అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా పర్చేజ్ చేస్తారు ఈ యాప్లో. ఇదిగోండి UPI మోడ్, ఫోన్పే ఉంది. సింపుల్గా ఫోన్పేకి వెళ్ళిపోయి క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి ఈ అమౌంట్ ఎంత కనపడింది. ఇక్కడ క్లిక్ చేస్తే కంటిన్యూ అనేసి వచ్చింది అనమాట. మీరు ఎప్పుడైతే ఫీజు కడుతున్నారో ఆ ఫీజు కట్టేటప్పుడు
కొంచెంసేపు ఒక 30 seconds 1 minute ఆగారండి. యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనేదాకా ఆగండి, అప్పుడు మనకు వచ్చింది. లేకపోతే మధ్యలోనే తిప్పితే అది ఎవరికి పడకుండా అది స్ట్రక్ అయిపోయే అవకాశం ఉండదు, బ్యాంక్కి వెళ్ళిపోయింది. కాబట్టి కోర్స్ అనేది మళ్ళీ రాదు. ఓకేనా. ఇక ఆ తర్వాత ఇదిగో కంటిన్యూ వచ్చింది కాబట్టి ఫీజు కట్టిన తర్వాత కంటెంట్ మీద కనుక క్లిక్ చేస్తే ఇదిగో పార్ట్ ఏ, పార్ట్ బి, అలాగే బిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే వీరికి వచ్చేసరికి ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, స్కీమ్స్ అనేవి వస్తాం కాబట్టి ఇవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇందులో ఉంచుతాం. ఇక చూడండి, ఇవన్నీ గ్రామ వార్డు సచివాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అన్న. కేటగిరీ 1 పంచాయతీ సెక్రటరీ, అలాగే వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్, మహిళా విలేజ్ సర్వేర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, వీటికి సంబంధించి కేటగిరీ 1 అనమాట. ఈ కేటగిరీ 1కి ఎంత అండి, కేవలం 999 రూపాయలు. ఇవి 1 year వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉన్నవి. ఇక నెక్స్ట్ ఇది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకులు, ఇది వచ్చేసరికి 2999 1 year వ్యాలిడిటీతో. డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసరికి 1999కే ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1999, అలాగే సర్వేరు 1999, జూనియర్ లైన్ మ్యాన్ 1999కి మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇక ఇవన్నీ మన జయదేవ్ అకాడమీలో మీకు అందుబాటులో ఉన్నటువంటి క్లాసెస్, బుక్స్ అండి. ఇది ఓకేనా. ఇవన్నీ మళ్ళీ మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, చూడండి. కాబట్టి త్వరలో నోటిఫికేషన్స్ అయితే ఇరు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం ఉంది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. గ్రామ పంచాయతీలోను, అలాగే గ్రామ వార్డు సచివాలయం, పోలీస్ డిపార్ట్మెంట్, ఏపీపీఎస్, ఇవన్నీ ఎగ్జామ్స్ అనేవి త్వరలో రిలీజ్ అవుతాయి. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మన బుక్స్ అయితే ఉన్నవి, ఆన్లైన్ క్లాసెస్ ఉండి హ్యాపీగా జాయిన్ అయిపోతారని మరొకసారి మేము అందరికీ తెలియజేస్తూ, రిక్వెస్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.